I'm Dr. Nagashankar, neurosurgeon, Raghavendra Hospitals and Leela Karthika Hospitals. సో మనం కామన్గా ట్రైజెమినల్ న్యూరాలజీ అనే పదాన్ని వింటూ ఉంటాం. సో చాలామంది పేషెంట్లు ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనే ప్రాబ్లంతో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ ట్రైజెమినల్ న్యూరాలజీ ఎందుకు వస్తుంది, దానికి అలా కారణాలు ఏంటి, దాన్ని మనం ఎలా డయాగ్నోజ్ చేస్తాము, దానికి ఎలా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనే పేషెంట్ ఎలా ప్రెజెంట్ అవుతారంటే యూనిలేటరల్ ఫేషియల్ పెయిన్, అంటే ముఖానికి ఒకవైపు మాత్రమే పెయిన్ అనేది ఉంటుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఫోర్ హెడ్ భాగం అంటే నుదురు భాగంలో ఉండొచ్చు, చెంప భాగంలో ఉండొచ్చు, అంటే చీక్స్ అనమాట. అలానే లిప్స్ దగ్గర, యాంగిల్ ఆఫ్ మౌత్ దగ్గర, అలానే కింది దవడ, సో పై దవడ వద్ద నొప్పి ఉండొచ్చు, కింది దవడ వద్ద నొప్పి ఉండొచ్చు, కంటి చుట్టూ కూడా నొప్పి ఉండొచ్చు. సో ఈ 3 రకాల నొప్పులతో కూడా ప్రెజెంట్ అయి ఉండొచ్చు. యూజువల్గా ఈ పెయిన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే పెరాక్సిస్మల్ అంటారు, అంటే సడన్గా చాలా ఎక్స్క్రూషియేటింగ్ అండ్ లాన్సినేటింగ్ పెయిన్, అంటే ఒక కత్తి పెట్టి పొడిస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి ఆ భాగంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దానికంటూ కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోవటం కానీ, సో షేవింగ్ చేసుకునేటప్పుడు పెయిన్ ట్రిగ్గర్ అవటం కానీ, గట్టి వస్తువులు అంటే గట్టిగా ఉన్న వస్తువులు లైక్ జామకాయలు లాంటి కానీ అలాంటి గట్టి నమిలినప్పుడు సడన్గా పెయిన్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ పెయిన్ అనేది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ట్రైజెమినల్ నర్వ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బ్రెయిన్ నుంచి రెండు వైపులా 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి బయటికి వస్తుంటాయి. అందులో ట్రైజెమినల్ నర్వ్ అనేది 5వ క్రేనియల్ నర్వ్. సో 5వ క్రేనియల్ నర్వ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న సెన్సేషన్స్ని మన బ్రెయిన్కి చేరవేస్తుంది. అంటే V1, V2, V3 అని 3 డివిజన్లు ఉంటాయి. సో V1 డివిజన్ వచ్చేసరికి ఫోర్ హెడ్ అంటే నుదురు, V2 డివిజన్ అనేసరికి ముక్కు మరియు పై దవడ మీద ఉన్న స్కిన్, V3 డివిజన్ వచ్చేసరికి కింద దవడ మీద ఉన్న స్కిన్ అనమాట. సో ఈ డివిజన్ నుంచి సెన్సేషన్ అనేది క్యారీ చేస్తుంటాయి. అలానే ఇవి నాలుక మీద ఒక హాఫ్ సెన్సేషన్ కూడా బ్రెయిన్కి క్యారీ చేస్తుంటాయి. సో ఈ ట్రైజెమినల్ నర్వ్ మీద వాస్కులర్ లూప్ అంటే ఒక రక్తనాళం యొక్క లూప్, అంటే ఒక లూప్ లాగా వచ్చి ఈ నర్వ్ మీద ప్రెషర్ అనేది పెడుతుంది. సో తద్వారా ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆ నర్వ్ కంప్రెషన్కి గురయ్యి వాస్కులర్ చేంజెస్ అనేవి జరిగి పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఆ నర్వ్ మీద, ట్రైజెమినల్ నర్వ్ మీద ఈ రక్తనాళం ఒత్తిడి పట్టడం వలన ఇది వస్తుంది అనమాట. సో యూజువల్గా సుపీరియర్ సెరిబెల్లార్ ఆర్టరీ అనేది దాని మీద వాస్కులర్ లూప్ ఫామ్ చేస్తుంది. కొంతమందిలో ఈ వాస్కులర్ లూప్ లేకున్నా కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే అది స్పాంటేనియస్ ఇన్ఫ్లమేటరీ పెయిన్ అని కూడా మనం అనొచ్చు. సో ఈ ట్రైజెమినల్ నర్వ్ న్యూరాలజీ వచ్చిన పేషెంట్ అంటే చాలా సివియర్ పెయిన్ వచ్చి ఓపీ డిపార్ట్మెంట్లో అసలు నేను ఇంకా కూర్చోలేకపోతున్నానంటే చాలా సివియర్గా పెయిన్ వస్తుందని అంటుంటారు. సో దాన్ని మనం ఎలా డిటెక్ట్ చేస్తామంటే ఫస్ట్ క్లినికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. పేషెంట్ మనకి ఏం హిస్టరీ ఇస్తున్నారు, మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కానీ లేదా పేషెంట్ హిస్టరీ అడిగినప్పుడు ఎటువైపు పెయిన్ వస్తుందో మనం అబ్జర్వ్ చేస్తాం. V1 డివిజనా, V2 డివిజనా, లేకపోతే V3 డివిజన్ అని. తద్వారా దాని తర్వాత MRI బ్రెయిన్ అనేది క్రేనియల్ నర్వ్ ట్రేసింగ్ అనేది చేసుకుంటాం. అంతేకాకుండా MRI యాంజియోగ్రామ్ లేదు CT యాంజియోగ్రామ్, ఇట్లా కొన్ని వాస్కులర్ లూప్స్ అనేవి మనము చూసుకొని ట్రైజెమినల్ నర్వ్ మీద ఎక్కడైతే వాస్కులర్ లూప్ ప్రెషర్ పడుతుందో మనం తెలుసుకుంటాం. ఒక్కొక్కసారి క్లినికల్ సిమ్టమటాలజీ ట్రైజెమినల్ న్యూరాలజీ లాగానే ఉండే డిసీజెస్ కూడా కొన్ని ఉంటాయి. అవేంటో అనేది ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అవి మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. అవేంటంటే అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా అంటాం. సో కొంతమందికి ట్రైజెమినల్ న్యూరాలజీ ఉన్న వాళ్ళకి కన్ను ఎర్రగా అవటం కూడా జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం గ్లాకోమాలో కూడా కన్ను ఎర్రగా ఉంటుంది. సో ఆ రెండు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. కొంతమందిలో మైగ్రేన్ హెడేక్ అని అంటాం. సో మైగ్రేన్ హెడేక్ కూడా యూనిలేటరల్గా వస్తుంది, కానీ ఎప్పుడు కూడా ముక్కుకి అండ్ దెన్ ముక్కు మీద కానీ లోవర్ జా దాకా కూడా మైగ్రేన్ పెయిన్ అనేది ఎప్పుడు రాదు. సో మైగ్రేన్ పెయిన్కి కొంత ఆరా అనేది మనకి లైట్ ఫ్లాషెస్ కానీ సో అటువంటివి పేషెంట్కి తెలుస్తుంటాయి. సో మైగ్రేన్ ఒకటి, గ్లాకోమా ఒకటి, కొంతమందికి టూతేక్ అని ఉంటుంది. సో పన్ను నొప్పి కూడా ఉంటుంది. ఈ పన్ను నొప్పిలో కానీ డెంటల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ట్రైజెమినల్ న్యూరాలజీకి మనం డిఫరెన్షియేట్ అనేది చేసుకోవాలన్నమాట. కొంతమంది ట్రైజెమినల్ న్యూరాలజీ అని వెళ్ళి పన్ను పీకించుకొని తగ్గని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ నాలెడ్జ్ మూలంగా మనకి ట్రైజెమినల్ న్యూరాలజీ ఏది, మిగిలిన డిసీజెస్ ఏంటి, వాటి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మన పేషెంట్కి రిలీఫ్ అని కూడా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది, ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మెడికల్ మేనేజ్మెంట్. సో కొన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వటం వలన పెయిన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా అవాయిడింగ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. సో చల్లనీళ్ళతో మొహం కడుక్కోకుండా ఉండటము, ఈ షేవింగ్ చేసినప్పుడు స్మూత్ షేవింగ్ అనేది చేసుకోవటము, అట్ ద సేమ్ టైం గట్టి వస్తువులు తినకుండా ఉండటము, చల్లగాలికి ఎక్స్పోజ్ అవటం, కొంతమంది ఫ్యాన్ గాలి తగిలినా కానీ లేదు AC గాలి తగిలినా కానీ కూడా ఈ పెయిన్ ట్రిగ్గర్ అనే అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్స్పోజర్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనము
అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్ మూలంగా కొంతమందికి ఇమీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది, కొంతమంది కొన్ని రోజులు మెడికేషన్ వాడితే తగ్గిపోతుంది. కానీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా కొంతమందిలో ఉంటుంది. కొంతమందికి అక్యూట్ అటాక్ అసలు తగ్గకుండా ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకుండా కూడా ఉంటుంది. సో మనం లాంగ్ రన్ ఈ పెయిన్ కిల్లర్స్ అవన్నీ వాడకూడదు. కాబట్టి దీనికి ఎలా పరిష్కారం ఏంటనేది మనం చూడాలి. సో పరిష్కారం వచ్చేసరికి లాంగ్ రన్ అంటే చాలా సంవత్సరాలు ఈ పెయిన్ ఉండటం, వాళ్ళ డైలీ లైఫ్ అనేది ఇబ్బంది అవటం, సో ఆహారం తినాలన్నా కూడా కొంతమందికి ఇబ్బంది అనేది జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ సర్జరీ అనేది సర్జరీ చేసి ఈ నరానికి మరియు రక్తనాళానికి మధ్య టెఫ్లాన్ ప్యాచ్ కానీ లేదు ఎనీ ఆర్టిఫిషియల్ ప్యాచ్ కానీ పెట్టి ఒత్తిడి లేకుండా అనేది చేస్తాం. తద్వారా పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. సో ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళంటే ఈ ఇంజెక్షన్ ఆఫ్ ద ఆల్కహాల్ ఇంటూ ది ట్రైజెమినల్ గ్యాంగ్లియన్, ఆల్కహాల్ ఇంజెక్షన్ ట్రైజెమినల్ నర్వ్లోకి ఇంజెక్షన్ చేసేవాళ్ళు అనమాట. సో నవేడేస్ ఈ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అండ్ దెన్ ట్రైజెమినల్ గ్యాంగ్లియన్ ఇంజెక్షన్ ఇదే కాకుండా ఆర్ఎఫ్ అబ్లేషన్ అని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం, ఆర్ఎఫ్ అబ్లేషన్ థెరపీ. దీని ద్వారా ఏంటంటే ట్రైజెమినల్ గ్యాంగ్లియన్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. డిస్ట్రాయ్ చేయటం మూలంగా ఏంటంటే సో పెయిన్ అనేది తగ్గిపోతుంది, ఆ నర్వ్ గ్యాంగ్లియన్ని డియాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కొన్నిసార్లు క్యాథలాబ్లో కూడా మనము ట్రైజెమినల్ గ్యాంగ్లియన్ ట్రేస్ చేసుకుని ఆల్కహాల్ ఇంజెక్షన్ తద్వారా క్యాథలాబ్ ద్వారా కూడా మనం ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో సమ్టైమ్స్ ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ మూలంగా నోట్లో ఒక హాఫ్ ఆఫ్ ద టంగ్ అంటే నాలుక మీద ఒక హాఫ్ టేస్ట్ కూడా తెలియకుండా అనేది కొంతమందికి సిమ్టమ్టాలజీ అనేది ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్కి రిలీఫ్ అనేది తేవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.